హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ మీకు చాలా మంచి రెసిపీ అండి. ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. ఇది కమ్మనైన కూర అండి. చాలా టేస్ట్ బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి చాలా నచ్చుతుంది. నేను లేత గోరుచిక్కుడుకాయలు ఒక అరకిలో తీసుకున్నాను. దానికి కావాల్సింది అవి శుభ్రంగా 1-2 సార్లు కడిగి చిన్న ముక్కలుగా రెడీ చేసుకుని ముందు రోజు రెడీ చేసి ఉంచుకోవాలి. దీనికి అలాగే ఒక పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తీసుకోవాలి. అలాగే ఒక 5 రూపాయల కొత్తిమీర, ఒక 3-4 పచ్చిమిరపకాయలు. అంటే ఈ కాయలు కారం ఉన్నాయని 4 తీసుకునండి. లేతకాయలు అయితే ఇంకో 2 తీసుకోవచ్చు కారాన్ని బట్టి. అలాగే దీంట్లోకి జీలకర్ర, ఉప్పు అండి. కూర మొత్తం మీద 1 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుందండి. ఒక అర స్పూన్ దీంట్లోకి ఒక అర స్పూను కూరలో వేయాలండి. నేను కొద్దిగా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. నేను అలాగే వేసాను. అలాగే ఇవన్నీ రెడీ చేసుకుని ఇవి మిక్సీ బౌల్లో వేసుకుని రెడీ చేసుకోవాలి. అలాగే బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. 1-2 స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోనే తాలింపు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను కూడా దాంట్లో వేసి బాగా అడికిపై కలిపి నూనె కాసి పెట్టిన తర్వాత దాని మీద మూత పెట్టి నీడపైన మూత పెట్టాలండి. ఇవి ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది. అలాగే దానికి ఈ ముక్కలు వేసిన తర్వాత మనం ఉప్పు దాంట్లో కొద్దిగా వేసాం కదా మిక్సీలోకి, అలాగే దీంట్లో మిగిలిన కొద్దిగా కూడా దీంట్లో వేసి పసుపు వేసి మూత పెట్టి నీడపళ్ళెం పెట్టి మగ్గనివ్వాలి. ఇది లేతకాయలు కాబట్టి చక్కగా మగ్గిపోతుంది. చాలా టేస్ట్ మడుగు చాలా మడుగు. అలాగే మిక్సీలో కూడా మిగిలిన సగం ఉప్పు వేసుకుని తర్వాత మూత తీసి ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి రెడీ చేయాలి. తర్వాత మూత తీసేసిన తర్వాత ఇది మొత్తం మగ్గిపోతుంది. చూసారు కదా, ఇలాగా మగ్గిపోయిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న కొత్తిమీర పేస్ట్ని ఈ కూర పైన వేసి కలిపి తిప్పుకొని తీసుకోండి. ఇది టేస్ట్ మడుగు చాలా బాగుంటుంది. ఇది మంచి ఫుడ్ అండి. ఇది కూర అన్నంలోకి వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు లైక్ చేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఏంటంటే ఈజీగా కాకపోతే ఒక ముందు రోజు రెడీ చేసుకోవాలన్నమాట. కానీ ఇది చాలా ఈజీగా అయిపోయి రెసిపీ అండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా నచ్చుతుంది. చూసారు కదా, మొత్తం ఇలా వేసేసుకుని కూర మొత్తం మిక్సీ ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇది టేస్ట్ మడుగు చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నేటివ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మరిన్ని మంచి రెసిపీస్ పెట్టడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు. సరే, మీరు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.